హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కపుల్ చాప్టర్స్. సో ఈరోజు మా ఆయన గిన్నెలతో ప్రయోగాలు చేస్తున్నారని అనుకుంటున్నారా? మేము గులాబ్ జామ్ రెడీ చేయబోతున్నాం అనమాట. ఎంటీఆర్ గులాబ్ జామ్. ఈరోజు మ్యాక్సిమం వంట అంతా మా ఆయన చేస్తారు, జస్ట్ మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం అన్నమాట, అంతే. సో ముందుగా మనం చేయాల్సింది ఏం చేయాలి? పిండి వంపుకోవాలి గాయస్ గిన్నెలోని మొత్తమా. అందులోనే ఆల్రెడీ హాఫ్ ఉన్నది అనమాట, లాస్ట్ టైం చేసి పెట్టింది, అది వేసేసుకుందాం. క్లోజ్లో చూపిస్తాను. చిన్నదైతే కన్నా హస్బెండ్ కప్ చెప్పినప్పుడు అన్ని హస్బెండే చేయాలి. వై ఆర్ యూ ఇంటర్ఫియరింగ్ రే? సరిపోద్దా? మళ్ళీ నెక్స్ట్ వారం చేసుకుంటారు. చూడండి గాయస్, ఇలాగా ముందు పిండంతా ఇందులో వేసుకొని ఇలా వేస్ట్ చేయకండి. సో ఆఫ్టర్ దిస్ ఇందులో పాలు కానీ వాటర్ కానీ వేసి మనం కలుపుకోవచ్చు. మనం రెండు కొంచెం కొంచెం వేద్దాం. ఫస్ట్ పాలు వేద్దాం. ఎంత వేయాలి? ముద్ద అయ్యేదాకా పుర్రం పోసి అలా ఎక్కువ ఆగు, కలుపుతూ వేయాలా? ఫస్ట్ పాలు కొంచెం. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ గైస్, ఒకవేళ బాగా రాకపోతే ఏమనుకోద్దు. కాదు, ఫస్ట్ పాలను కలుపు, మధ్య మధ్యలో అలా నేను నీళ్ళు వేస్తూ ఉంటాను. సాఫ్ట్ పిండి వచ్చేలాగా మనం కలుపుకోవాలన్నమాట. మీ కోపము ఏమైనా ఉంటే ఈ పిండిలో చూపించుకోండి గైస్, ఎందుకంటే బయట అలాగా చూపించలేం కాబట్టి. కొంచెం డీప్గా పిండిని కొంచెం దగ్గరగా చూపిస్తే ఎలా కలపాలో వాళ్ళకి కూడా అర్థమవుతుంది. నీ కలపడం చేస్తే మళ్ళీ గులాబ్ జాములు తినబుద్దా? మీరు చూస్తున్న వాళ్ళందరికీ గులాబ్ జాములు కావాలంటే నాకు కామెంట్ చేయండి గైస్. మీకు కూడా నేను చేసి పెట్టి పార్సల్ పంపిస్తాను ఫ్యూచర్లో. వాటర్ వేయాలి మీరు, సరిపోలేదు. బాబు నాకు ఏంటి టాస్క్ ఈరోజు. కొంచెం ఆయిల్ కూడా వేద్దాం గైస్, ఎందుకంటే సాఫ్ట్గా వస్తుంది కదా. ఆయిల్ తేలేదు, ఒక 2 minutes ఉంటే తెచ్చేస్తాం. సో ఆయిల్ మనం ఇలా చేతికి అంటుకోకుండా ఉండాలంటే మీరు కొంచెం కొంచెం ఆయిల్ లైట్గా వేసుకుంటే మీకు చాలా సాఫ్ట్గా నీట్గా అందంగా గులాబ్ జాములు వస్తాయి అన్నమాట. చేయి కడుక్కున్నారా? ఇవన్నీ చేయకముందు మీరు చేతులు శుభ్రంగా కడుక్కోండి గైస్. మా ఆయన అయితే కడుక్కోలేదు, వీడియోలో లేకపోయినా మనం కడుక్కొని వచ్చాం గైస్. చెయ్యాలి మొత్తం అంతేనా? ఐ థింక్ ఇది రెడీ అయిపోయింది అనుకుంటున్నాను. సో ఇలా ముద్దలా చేసుకున్న తర్వాత మెత్తగా మనం కొంచెం కొంచెం చిన్న చిన్న తీసుకొని ఉండలా చేసుకోవాలి. అది గేమ్, అది ఆడుకోవడం కాదు గైస్, యాక్టివ్గా బాగా వచ్చింది. కలిపే ముందు మాత్రం చేతికి చిన్న ఆయిల్ రాసుకోండి గైస్, అప్పుడు నాకులా మీకు ఇలా చేతులు ఉంటారు అసలు అవునా. అది మన తప్పు కాదు గైస్, మెత్తగా కావాలన్నారు మెత్తగా చేస్తే మరి
ఎక్కువ మెత్తగా అయిపోయింది. ఏం చేస్తాను అర్థం దీన్ని బాల్స్లో చేసి మనం చపాతీ పిండిలో చేసుకోవాలి. ఇప్పుడు పావుతారు అనమాట మా ఆయన చపాతీ పిండిలాగా అందులోనేటి రౌండ్ షేప్ రావడానికి చిన్నగానే చాలు. రౌండ్ చెయ్యి ఒక సైజు దీన్ని ఎక్కువ ప్రెషర్ పెడుతూ ఇలాగంటే మంచి రౌండ్ వస్తుంది. లోపల పిండిలోని గ్యాప్స్ లేకుండా. ఏదైనా మాట్లాడు. స్టార్ట్. ఇలా ముద్దల్లా చేసుకోవాలి గైస్. చేసుకొని ఇప్పుడు నేను చేస్తుంటాను లోపు మా ఆయన చపాతీ పాముతారు అనమాట. మధ్యలో ఇలాంటి సర్కస్లు కూడా చేయండి guys. ఇంకా రౌండ్గా. ఈ వీడియోని చూసి మీకు తెలుస్తుంది నేను ఎంత టార్చర్ అనుభవిస్తున్నానో మా ఆయన తోటి. ఎంత టార్చర్ అనుభవిస్తే ఎలా భరిస్తున్నా ఇలాంటి హస్బెండ్ మీ అందరికి డౌట్ రా. తింటాం కదా నాకు కింద పడిచేస్తే ఎలాగా కింద పడేయట్లేదు guys. మీకు ఎక్కడికైనా పెళ్ళిళ్ళలో కానీ పేరెంటాల్లో ఇలాంటి మంత్రగాలు కావాలంటే ప్లీజ్ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు మ్యాజిక్ షోస్ పిలవచ్చు guys. మా ఛానల్ కి మీరు మెయిల్ చేయొచ్చు. మాయ లేదు మంత్రం లేదు. మంచి మంత్రగాడు ఉన్నాడు గైస్. అండ్ ఇవన్నీ చేస్తారు కదా వాళ్ళు ఏంటంటారు జోకర్ కాదు ఏదో మెజిషియన్స్ కావాలంటే మీరు వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు నువ్వు ఇది తీసుకొని పట్టుకున్నాను. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం ఇలా ఫ్లాట్ గా ఉన్నది ఒకటి మీ దగ్గర ఏదైనా ఉంటే తీసుకోండి. అండ్ ఇలా ఒక అట్ల కర్ర తీసుకొని ఇది ఫస్ట్ ఇట్లా పెట్టుకొని రౌండ్ గా దీన్ని సాఫ్ట్ గా అలా పాముకోవాలి గైస్ ఒక స్లోగా చపాతీ లాగా. ఇది నా మాట వినట్లేదు గైస్ మా వైఫ్ లాగా. ఇది చూడండి తానానానా. ఏంటి గైస్ ఇది? ఏంటి ఇది? ఎంత అసహ్యంగా చేస్తున్నావు చేద్దా. ఒకవేళ అలా రాకపోతే ఈ ప్రొసీజర్ వాడండి గైస్. చూడడానికి డీసెంట్ గా అమాయకుల్లా కనిపించిన ఎవరిని నమ్మకండి గైస్. ఇతను పెద్ద చిత్తిని పురుగు అంతే. అప్పుడు మనం మధ్య మధ్యలో ఇలా అంటూ ఉండాలి నాన్న. అలా మధ్యలో ఇలా తిప్పు. మధ్యలో ఇలా తిప్పి ఇప్పుడు ఇట్లా పావు. ఇదే పావు. ఇది అలా ఎలాగో అలాగే పావు పొడుగ్గా పావు మధ్యలో తిప్పుతూ ఉండు. అటు ఇటు అక్కడికి దానికి అంటుకోకుండా వస్తుంది. ఇవన్నీ బిగినర్ మిస్టేక్స్ గైస్, మీరు ఏమనుకోవద్దు. ఇలా ఒక ఇండియా మ్యాప్ లాగా రెడీ చేసుకొని దీన్ని 4 పక్కల గట్టిగా సాగదీసి అవి ఆ షేప్స్ రావు. ఆ షేప్ లడ్డూలాగా చేసేయండి. ఇప్పుడు దీన్ని దీన్ని ఇదేనా ఆ రౌండ్గా చేయలేదు, అలా అయితే అక్కడ ఇలా కోన్లా పొడుగ్గా చేసింది. ఒకసారి మనం మామూలుగా ట్రై చేసి చూద్దాం. రాకపోతే రౌండ్స్ పెట్టేసుకుందాం. ఫస్ట్ నేను ట్రై చేస్తాను. రాకపోతే ఇంకా రౌండ్స్ చేసేసుకుందాం అన్నమాట. వాను అంటే దానికి ఆయిల్ రాసిన తర్వాత నుంచి అలా అలాగే ఉండదు. అప్పటికే అనుకున్నాను అలాగే అనుకుంటా. మనసు పెట్టి చేస్తే ఏదైనా బాగా వస్తుంది కదా. ఇలా పిచ్చి పిచ్చిగా చేసుకొని కెచ్చలుగా చేసుకుంటే మనసు పెట్టి మరి దాన్ని పెట్టా మనసు పెట్టి చేయదు. ఇలాంటి టార్చర్ హస్బెండ్స్ తోని అలా మీకు ఫ్యాంటసీలు కోరికలు ఉండకపోవడమే మంచిది. నేను కూడా నా కోరికలు చెప్పేసుకుంటాను. ఏంటి గులాబ్ జామ్ చేయడం కూడా ఫ్యాంటసీయే. హస్బెండ్ చేయించుకోవడం ఫ్యాంటసీయే. ఇంకెన్నిసార్లు తిరిగేస్తుందని లేదంటే గులాబ్ జామున్ దెబ్బ దెబ్బగా వచ్చేస్తుంది. దానికి నాకు అర్థమైతే నేను చేస్తాను. ప్రాసెస్ని కరెక్ట్గా చేయాలి, స్టెప్ బై స్టెప్. ఇప్పుడు ఇలా తిప్పు రౌండ్గా.
పిండి కలిపేటప్పుడు నువ్వు ఆయిల్ పాలు అన్నీ వేస్తే వండుకోదు. ఆయిల్ పాలు వేసాం గైస్. కావాలంటే మీరు బ్యాక్ వెళ్ళి వీడియోస్ కూడా చూడండి. ఆయిల్ పాలు వేసాం కదా, ఈ వీడియోలోనే కొంచెం బ్యాక్ వెళ్ళి చూడండి. నాయన దాకా మర్చిపోతాడు. స్ట్రేంజర్ థింగ్స్. స్ట్రేంజర్ థింగ్స్ అంటే గుర్తొచ్చింది గైస్, మీలో ఎవరు చూశారు 5 సీజన్స్ ఆగకుండా? నేనైతే 1 వీక్ చూశాను గైస్. వీళ్ళందరూ అసలు ఎలా చూసావు అసలు ఇంట్రెస్టే లేదు గైస్ వీళ్ళకి. కానీ నాలా మీరు కూడా ఉంటారని నేను అనుకుంటున్నాను. సో మీరు చూసుకున్నట్టయితే ఆఫ్టర్ దట్ చపాతీ పావడం ఇలా మీరు కట్ చేసుకుంటే దాన్ని క్లియర్గా చూడండి గైస్ ఎలా కట్ చేయాలో. సో ఇలా ఎడ్జ్ టు ఎడ్జ్ కట్ చేసుకొని ఆ మధ్యలో ఉన్న ముక్కలు మనం తీసి జస్ట్ రోల్ చేయడమే గైస్. చూడండి తను చేసి చూపిస్తుందా, సేమ్ అక్కడ ఎలా ఉందో అలా రోల్ చేసుకుంటే మీకు డిఫరెంట్. అక్కడ రావట్లేదు. సారీ గైస్, ఇలా అలా పైనుంచి లావుగా ఎక్కడుందో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మనకి మంచిగా రోల్స్ వస్తాయి గైస్. చూడండి క్లియర్గా. రౌండ్గా గులాబ్ జాములు ఎవరైనా చేసుకుంటారు గైస్, ఇలా చేసుకుంటే దానికి ఉన్న థ్రిల్లే వేరు, డిఫరెంట్గా. చూడండి అది ఎంత ఇప్పుడు అవన్నీ బాగుంది చేసేస్తారు. ఇది ఓన్లీ జస్ట్ శాంపుల్ కోసం నేను చేస్తున్నాను గైస్. మిగతా అన్ని మా హస్బెండే చేస్తారు. ఒకవేళ చేయకపోతే రౌండ్ గులాబ్ జామ్స్ తింటారు, ఇది చేసుకున్న మాత్రం మేము తింటాం. ఎస్, ఎలా తిన్నా గులాబ్ జామ్ టేస్ట్ మారదు. ఏంటో అలా అనుకుంటే పిక్చర్ రైట్ చేయాలి. ఇప్పుడే చెప్పారు కదా గైస్, రౌండ్ గా ఎవరైనా తింటారు, ఎలా తింటారు. థ్రిల్ 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 థ్రిల్. ఆర్ కింద పడి దొరకగా. వావ్, అంతే, చాలా సింపుల్ గా అయిపోయింది గైస్. రౌండ్ అనుకోండి, అలా రౌండ్ చేసి అందులో మధ్యలో క్రాక్స్ అండ్ ఆయిల్లో వేపినప్పుడు కూడా మధ్యలో క్రాక్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. ఇది అనుకోండి చాలా ఈజీగా ఇలా అనగానే అయిపోయింది గైస్. వేయగానే మీకు ఇది కొంచెం ఆయిల్లో వేయగానే మీకు సైజ్ కూడా పెరుగుతుంది అనమాట. సో ఇలా చేసుకుంటున్నాం గైస్. ఉబ్బుతాయి కదా ఆయిల్లో వేయగానే, సో ఈ సైజ్ సరిపోతుంది. నెక్స్ట్ రిమైనింగ్ ఒకటి మా హస్బెండ్ now it's our turn guys, come on boys. కనీసం నేను పామితే కనీసం కటింగ్ అయినా చేస్తే ఇవి ఇంకో ప్లేట్ లో పెట్టుకుందాం గైస్. సో ఇట్స్ అవర్ టర్న్ గైస్. హస్బెండ్ చేయలేనిది ఏది ఉండదని ఇప్పుడు నిరూపిద్దాం గైస్. సో అది గాయస్, ఇలా మేమిద్దరం కలిసి క్రోషియన్ టైప్లో మేము గులాబ్ జామున్స్కి అయితే రెడీ చేస్తున్నాం అనమాట. అండ్ మా ఇద్దరి మధ్యన ఫైట్స్ అండ్ ఫన్నీ జోక్స్ అయితే మామూలుగా ఉండవు. అండ్ మా హస్బెండ్ అయితే నిజంగా చెప్తున్నాను, నేను చాలా లక్కీ అని అనుకుంటాను అనమాట, ఇలాంటి వారు నా లైఫ్లోకి వచ్చారని చెప్పి. అండ్ చాలా స్వీట్ అండ్ నేను ఏం అడిగినా కాదనరు, చాలా మంచి అతను అనమాట. అండ్ ఇలా మేము నా కోసం టైం స్పెండ్ చేస్తూ నాకు చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఇదే ఫస్ట్ టైం అనమాట. సో అలా టైం స్పెండ్ చేస్తూ నా కోసం చేశారు. అండ్ ఇవన్నీ మనం చేసేస్తున్నాం అనమాట. ఈజీగా అనిపించింది, బట్ ఇట్ టేక్స్ టైం. లైక్ ఏదైనా మనకి చపాతీ పామడం బాగా వచ్చినట్టుండుంటే నీట్గా ఈజీగా వచ్చేదును, బట్ మాకు రాదు కాబట్టి మేము ఇలా కాసేపు స్ట్రగుల్ అయ్యామన్నమాట. బట్ స్టిల్ వచ్చిన షేప్లోనే మేనేజ్ చేసేద్దాం, ఎలాగైనా పొట్టలోకి వెళ్ళేదే కదా అని మా హస్బెండ్ చెప్పారు. సో అలా చేసేస్తున్నాం అనమాట. సో ఇలా అయితే మనం రెడీ చేసుకోవాలి గైస్. ఇవి గులాబ్ జాములేనా అని అనుకుంటారు మీరు, కానీ ఇవే గైస్, డిఫరెంట్గా మనం ఇప్పుడు చేయబోతున్నాం. సో ఇలా చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకొని నీట్గా దాన్ని ఫ్రై చేసుకొని మనం, అంటే ఇవి చూడడానికి చిన్నగానే ఉన్నాయి కానీ అందులో వేస్తే ఉప్పుతుందంట. చూద్దాం పదండి. సో మనం ఫస్ట్ ఇలా ఆయిల్ వేసుకొని తర్వాత ఒక్కొక్కటి చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి గాయస్.
ఇందులో ఆయిల్ కొంచెం సిమ్లోని పెట్టుకొని మనం ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎక్కువ హైలో పెట్టేసి ఆయిల్ని వేడి చేసి చేస్తే బయట అంతా ఉడుకుతుంది, లోపలంతా పచ్చి పచ్చిగానే ఉంటుంది అనమాట పిండి. ఎన్ని సరిపోతే అన్ని నెయ్యి నెక్స్ట్ టైం ఇంకోసారి. సో ఆయిల్ని సిమ్లో పెట్టుకొని మనం ఇవన్నీ ఫ్రై చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ పాకం కోసం మనం ఇక్కడ షుగర్ తీసుకున్నాం గాయస్, ఒక కప్లోని. అంటే సేమ్ క్వాంటిటీ ఆఫ్ షుగర్ అండ్ వాటర్ ఉండాలన్నమాట. అవి అందులో డ్రాప్ చేసాక పాకం కూడా మనం పెట్టుకుందాం. సో ఇలా ఒక్కొక్కటి వేసుకున్న తర్వాత మంచిగా దాన్ని ఫ్రై చేసుకునేదాకా ఆగాలి. అది కొంచెం ఉప్పుతాయి, ఇప్పుడు దాకా ఆగాలి. సో ఇక్కడ మనం పాకంకి షుగర్ వేసుకుందాం ఫస్ట్. ఇంత షుగర్ చాలా అనిపిస్తుంది, దీనికి మనం వాటర్ వేసుకుందాం. కావాలంటే వాటర్ వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసుకొని పాకం కూడా మనకు ప్యారల్గా రెడీ అవుతూ ఉంటుంది. సో అంతే గైస్, ఇంకా సింపుల్గా ఆయిల్లో వేసుకున్న తర్వాత పాకంలో వేసుకొని ఇంకా ఎమ్మి గులాబ్ జామున్ అయిన తర్వాత ఇలాగ మనం తీసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో వేసుకోండి గైస్. కొంచెం లైటింగ్ కాసి పెట్టాలి ప్లేట్. సో మనం ఆయిల్ నుంచి తీసుకున్న తర్వాత ఇలాగ వస్తాయి గైస్. కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి అన్నీ. కొంచెం ఇంకా కొన్ని సరిగ్గా అవ్వలేదు. సో దీని తర్వాత మనం ముందుగా చేసుకున్న పాకంలో వేసేసుకోవాలి గైస్. ఇదే లాస్ట్ స్టెప్ అనమాట ఈ గులాబ్ జామున్ ప్రాసెస్లో. ఇలా ఒకసారి వేస్తుందా? ఇవి కొన్ని చాలా డార్క్ బ్రౌన్ అయ్యాయి. కొంతమందికి అలా ఇష్టం, కొంతమందికి లైట్ బ్రౌన్ ఇష్టం, కానీ ఇలానే బాగుంటుంది. గరిట అందులో ఇప్పుడు గరిట ఉంటుంది. దగ్గరగా చూపించు. ఇంకా లాస్ట్గా ఇందులో వేసుకోవడమే గైస్, ఇంకంతే. మాకు లైటింగ్ చాలా తక్కువగా ఉంది గైస్, ఏం అనుకోకండి. అప్కమింగ్ వీడియోస్లో లైట్ని కూడా అప్గ్రేడ్ చేస్తాము, వాయిస్ని కూడా అప్గ్రేడ్ చేసేస్తాం. ఇవన్నీ వేసిన తర్వాత మీరు కావాలంటే యాలక్కాయలు ఇలాచి ఉంటుంది కదా, ఆ పౌడర్ మీరు చేసుకొని వేసుకోవచ్చు. బట్ మాకైతే ఆ పౌడర్ ఇష్టం లేదు, నాకు అది నచ్చదు. సో అది మేము అవాయిడ్ చేసాం. మీకు కావాలంటే మీరు వేసుకోండి గైస్. అలా వేడి మీద తినడం కన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది గైస్, కూలింగ్ అయ్యాక. సో అంతే గైస్, వేసుకొని ఇది కొంచెం మంచిగా అలా పాకంలో ఫుల్గా పట్టాలి అన్నమాట. పాకం పట్టిన తర్వాత కూలింగ్గా తింటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కాసేపు వెంటనే తినేయకుండా కూలింగ్లో పెట్టుకొని తింటే బాగుంటుంది గైస్. టేస్టీ యమ్మీ గులాబ్ జామ్స్ రెడీ గైస్. సో ఈరోజుతో ఈ వీడియో ఇంతే గైస్. గులాబ్ జామున్
నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం వీడియో అండ్ మేము మా అవతారాలు చూసి కూడా భయపడకండి గైస్. నేను జస్ట్ న్యాచురల్గా చేద్దామని అనుకొని అలా చేస్తామన్నమాట. ఇంకా ఈ రోజుకైతే ఇంతే ఈ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కపుల్ చాప్టర్స్. గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోయింది. బాయ్ గైస్.